మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఏ విధంగా ఉంది, మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా, వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో, ఒక మంత్రంతో, దానంతో మార్చుకోవచ్చా, మార్చుకునే మార్గం ఎలా ఉంది, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. సో మనం ఒక్కొక్క రాశిపరంగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ని మాత్రమే తీసుకుంటాం. అంటే ఏవేవి? రాహువు, కేతువు. కాలానికి కారకుడు రాహువు, మోక్షానికి కారకుడు కేతువు, జీవుడికి కారకుడైన గురువు, కర్మకు కారకుడైన శని. సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నింటినీ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ 2వ తేదీ 5వ నెల 2024 నుంచి వృషభంలోకి మారుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం 30వ తేదీ 3వ నెల 2025 నుంచి కుంభంలోకి మారుతున్నాడు, మకరంలో ఉన్న శని భగవానుడు. అయితే వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం క్రోధినామ సంవత్సరం ఇలా ఉంది అని చూసుకున్నట్లయితే పంచాంగాల్లో ఇచ్చినటువంటి వివరాల్లో మనకి 8, 14, 4, 5 అంటే ఏమిటి? 8 ఆదాయం అయితే 14 వ్యయం. అమ్మో ఏమిటండి ఎలా తట్టుకోగలమో అనుకోకండి, టెన్షన్ ఏం పడకండి, దానికి నేను మార్గం కూడా చెప్తాను. అదేవిధంగా రాజ్యపూజ్యం 4, అవమానం 5. అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 ఉంటే, ఉదాహరణ 5 అంటే ఒక వ్యక్తిగా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు అని ఈ సంవత్సరం చెప్తుంది మీకు. అంటే మొట్టమొదటిగా మనం రాజ్యపూజ్యం, అవమానం కంటే కూడా ముఖ్యంగా ఆదాయ వ్యయాల దగ్గరికి వద్దాం. ఆదాయ వ్యయాలు 8, 14 ఉన్నందుకు ఆదాయం పెంచుకోవాలి, వ్యయం తగ్గించుకోవాలి. మరి గ్రహస్థితి దానికి సహకరిస్తుందా? అసలు వృశ్చికం వారికి అని చూసుకున్నట్లయితే మే వరకు ఆదాయం గురించి ఇబ్బంది అక్కర్లేదు. మే నుంచి గురువు మారుతున్నాడు. మరి గురువు మారుతున్నందుకు సప్తమంలోకి వెళ్ళిపోతున్నాడు కదండి, అప్పుడు లగ్నాన్ని చూస్తాడు కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే లగ్నాన్ని చూడడం వల్ల ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు, నేను ఎలాగైనా సాధించగలను అనేటువంటిది. మరి వ్యయస్థానం పరిస్థితి ఏమిటి? వ్యయంలో గ్రహం ఏం లేదు కాబట్టి మీరేం భయపడాల్సిన పని లేదు. అంటే వ్యయం ఖచ్చితంగా పెరగాలని రూల్ లేదు, కాకపోతే వ్యయం తగ్గించుకోవడానికి మార్గం మాత్రం చూసుకోవాలి. ఏమిటది అంటే మీరు ఆదాయం పెరగాలన్నా వ్యయం తగ్గాలన్నా మీరు చేయవలసింది ఏమిటి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా దత్తుడి ఆరాధన ఎక్కువగా చేస్తూ మరియు శనగలు దానంగా ఇస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఆదాయం పెరుగుతుంది, వ్యయం తగ్గుతుంది. దీంతోపాటు మీ వృశ్చికం వారికి ఆదాయం పెరగడానికి ఇంకొక మార్గం కూడా ఉంది ఇక్కడ. ఓం దుం దుర్గాయ నమః నామస్మరణ. ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకేదో అయిపోతుందేమో, కొద్దిగా తేడా వస్తేనే పెద్ద సినిమా వేసేసుకుంటారు. ఎందుకంటే ఆలోచన స్థానంలో రాహు ఎక్స్పాండబుల్ ప్లానెట్ వచ్చింది కదా, అందుకని రకరకాల ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. ఆలోచనలన్నీ కంట్రోల్ అయ్యి మనం స్థిమితంగా ఉన్నాము, చక్కగా సంపాదించుకోగలుగుతాం, చక్కగా కుటుంబాన్ని నడపగలుగుతాం. కాబట్టి ఓం దుం దుర్గాయ నమః. వీలైతే దుర్గా ఉపాసన, దుర్గా నామం నిత్యం చేయడం, దుర్గా అష్టోత్తరాలు చదువుకోవడం, చండీ పారాయణం వినడం, చదవడం చేయండి. ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఆదాయం పెరుగుతుంది, వ్యయం తగ్గుతుంది దీనివల్ల. అయితే ఇక్కడ కేవలం ఇక్కడ ఏదో మనకు పంచాంగాలు 8, 14 ఇచ్చారు కదా అని దానికి సెటిల్ అయిపోకూడదు. మన జన్మజాతకంలో కనుక మంచి ధనయోగ దశ నడుస్తుంది అనుకుంటే ఏముండవు.
అలా కాకుండా ఖర్చులు ఇచ్చే దశ నడుస్తుంది, అప్పుడు మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నో నీడ్ టు వరీ. ఇక అవమానము రాజ్యపూజ విషయాలు కానీ చూసుకుంటే ఇక్కడ 4, 5గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 5గా ఉంది. మరి మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి అంటే సూర్య భగవాను చూస్తూ ఆదిత్య హృదయ పఠనం చేయండి. అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే విష్ణు సహస్రనామాలు వినడము ప్లస్ గణపతిని తలుచుకోవడం చేయండి నిత్యము. ఖచ్చితంగా అవమానించే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, నిస్సందేహంగా. ఇక మిగతా అంశాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం మీకు శని గురువులు ఇద్దరూ చూస్తున్నారు కాబట్టి ఈ గురువు మనకి దాదాపుగా మీకు అక్టోబర్ వరకు అక్కడే ఉంటాడు, మే నుంచి. సో మే నుంచి అక్టోబర్ వరకు ఫైనాన్షియల్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ అక్టోబర్ నుంచి మళ్ళీ పెరుగుతుంది ఆదాయం చక్కగా. మీ జన్మజాతకంలో కనుక ధనయోగాలు ఉంటే ఇంకేం టెన్షన్ పడద్దని చెప్పాను. శని గురువులు ఇద్దరు కూడా రాశిని చూస్తున్నందుకు పేరు ప్రఖ్యాతలు, ఒక నేమ్ అండ్ ఫేమ్ రావడం కూడా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ అర్ధాష్టమ శని ఒకటి నడుస్తుంది మీకు, మీరు అర్థం చేసుకోవాల్సింది. అయితే ఈ అర్ధాష్టమ శని మధ్యలో కొంతకాలం తగ్గుతుంది కూడా అండి. ఎప్పుడు తగ్గుతుంది? ఇట్స్ వెరీ క్లియర్. మనకి ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం జూన్, జూలై నుంచి అక్టోబర్ మధ్యలో కూడా తగ్గుతుంది. అయితే ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా 4వ స్థానంలో అర్ధాష్టమ శని ఉన్నందుకు ఏదైనా చూడండి కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ విషయంలో కానీ, ఇక్కడికి వెళ్తే అవమానం మనం పడవలసి వస్తుంది అనుకునేటువంటి విషయంలో కానీ, తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ చాలా చాలా కేర్గా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా వాహనాలు మీద వెళ్ళేటప్పుడు పర్టికులర్గా మొదట్లో అంటే ఫిబ్రవరి నుంచి, ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి అంటే క్రోధినామ సంవత్సరం రాకముందు నుంచి దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి తల్లిగారి ఆరోగ్యము, మానసిక సంబంధించిన విషయాల్లోని కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైతే కందులు, నువ్వులు దానంగా ఇవ్వండి, దానివల్ల ఇబ్బంది అనేటువంటిది రాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొద్దిగా ఈ మే, జూన్ ఈ టైంలో కొంచెం సంతానంతో తెలియించిన ఘర్షణ వాతావరణం కూడా ఇస్తూ ఉంటుంది. అయితే రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి కాంబినేషన్ చెప్పాలంటే. అంటే టఫ్ ఉంటుంది, టఫ్ ఫైట్ ఉంటుంది, తారుమారు అవుతూ ఉంటాయి రాజకీయ నాయకులకు కొన్ని అంచనాలు కూడా. కాకపోతే ఈ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ దుర్గానామం కనుక చేస్తే రాజకీయంగా పైకి వస్తారు కూడా. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే సంతానం కోసం ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వారు లేకపోతే సంతాన సంబంధించిన ప్రయత్నాలు చేసేవారు కొంత జాగ్రత్త వహించాలి. పంచమరాహు మిస్క్యారేజ్ ఇచ్చే కాంబినేషన్స్ ఇస్తాడు కాబట్టి కొద్దిగా కేర్గా ఉండండి. మిస్క్యారేజ్ అవ్వడానికి ఏ ఛాన్సెస్ ఉన్నాయో వాటితో దూరంగా ఉండండి, అంతేగాని పెద్దగా భయపడకండి. అలాగే ఎందుకంటే శని గురువులు ఇద్దరూ చూస్తున్నప్పుడు లగ్నాన్ని స్ట్రాంగ్ చేస్తారు కాబట్టి లగ్నం బలంగా ఉంటుంది. అంటే ఎటువంటి సందర్భాలు వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా మీరు తట్టుకోగలిగే శక్తి ఉంటుంది మీకు. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా వస్తాయి. మరియు దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కొంత లబ్ధి కూడా జరుగుతుంది. కాకపోతే వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం ఎవరితో కలిసి చేస్తున్నాము, ఎటువంటి సందర్భాలు మనకి చుట్టూ ఉన్నాయి అనేటువంటిది ఆలోచించుకుంటూ వ్యాపారం నడిపేటువంటి వారు ఉదయం నిద్రలేచి గణపతిని తలుచుకొని, వ్యాపార సంస్థకు వెళ్ళిన తర్వాత కూడా ఒక్కోసారి గణపతిని తలుచుకొని అడుగు వేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి? క్రోధి అంటే క్రోధములు, ఒకరి మీద ఒకరికి విద్వేషాలు, కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది. ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి. ఇదేదో క్రోధినామ సంవత్సరం వచ్చేటప్పుడే అని కాదు, ఫిబ్రవరి నుంచి గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడైనటువంటి కుజుడు శత్రుగ్రహాలతో, శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. అంటే ఏమిటి? ఈ యొక్క క్రోధినామ సంవత్సరం కంటే ముందే కుజుడి యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ, దాని తర్వాత మనకి కుంభంలో ఉండేటువంటి శనితోని, దాని తర్వాత మీనంలో ఉండే రాహుతోని, వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కుజుడు. దీనివల్ల ఏమిటి? రాజులకి కొంతవరకు ముప్పు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం. ఎందుకు అంటే ఇక్కడ శని, రవి, ముఖ్యంగా రాజులకు కారకుడైన రవి మన శనిని రాహుని దాటుకొని వెళ్ళాలి. అదేమిటి?
పెద్ద పెద్ద పోస్టులో ఉండేటువంటి వారు కావచ్చు, సీఎంలు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే కొంత జైలు పాలయ్యేటువంటి యోగము, లేకపోతే వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారయ్యేటువంటి విషయాలని కలిగింపజేస్తాడు, ముఖ్యంగా రాజుల విషయంలో ఒకటి. రెండవది, రాజుల మధ్యన గొడవ, అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణము. అదేవిధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా, కాబట్టి ఇతని సంచారం కూడా దీని మీద ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ఉండడం, ముఖ్యంగా అతి ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా రెండు విధాల ఇవి జరుగుతుంటాయి. ఏమిటి అంటే, ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అంటే నెగటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దేని మీద? సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది. అంటే ఎట్లాగా, ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు, వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో, ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ, దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ, దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ, ఈ అల్లర్లు, గొడవలు, యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా. ఏమంటే మరి ఓన్లీ క్రోధినామ సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి 4 సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సనాతన ధర్మం అనుకోండి, లేనట్లయితే హైందవ సంబంధించిన అనుకోండి, లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించింది అనుకోండి, దీని మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా లాయర్లు, జడ్జులు, కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం. మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః. ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో, దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలి. అంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం గనక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. చాలా మంది చూడండి, ఏమంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం. కాబట్టి ఇది కూడా చేయాలి. మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఇవన్నీ చెప్పుకున్నాం. మరి ఇదేనా అంటే కాదు. మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీరు ఏ సమయంలో, ఏ తారీఖుని, ఏ నెల, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము, మీ లగ్నంకు ఉన్న బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, రాజపూజ్యాలు వచ్చినా, మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెయిన్గా రూల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే, మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది, మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి, ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది. గృహం నిర్మాణానికి, గృహంలో ఉండడానికి, అది రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా, మీరు ఏ విద్యని అభ్యసిస్తే బాగుంటుంది. మీరు ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా. అదేవిధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి, అంటే ఏ మార్గంలో ఉంటే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహం చేసుకునే సమయం ఎప్పుడు, వివాహం ఎప్పుడు చేసుకోకూడదు. చాలామంది తెలియక రాంగ్ టైంలో చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే తెలుస్తాయి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని గోచార ఫలితాలంటే, ప్రతి మనిషి తన నిర్ణయం వేరు, బయట ఉండే వాతావరణం వేరు. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు అంతంత మాత్రంగా ఉంటుంది లైఫ్. కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని, ఈ గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకుంటూ, అమ్మవారి యొక్క ఆరాధన, పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ, వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.